ఇంతకుముందు చెప్పాను మీకు, నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు నడుచుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. నాయకులే తప్పినప్పుడు కింద అనేక మంది తప్పుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంతయ్యా? దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 76 సంవత్సరాల వయసు. అలాంటి వ్యక్తి మీటింగ్లో నీ అమ్మమ్మ కూడా ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం మాట్లాడారో అర్థమవుతుంది. ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు ఏం మాట్లాడినారా? మొన్న ఈమెయిల్ ఉంటున్నాడు, మళ్ళీ నరాలు తెచ్చా తాటి తెచ్చా. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాధ్యత తప్పి మాట్లాడేప్పుడు కింద మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇద్దరిని చెప్పి వదిలేశారు, మీరు మూడో వ్యక్తిని చెప్పలేదు. మోహన్ రెడ్డి గారు ఇద్దరినే చెప్పి వదిలేశారు. మూడో వ్యక్తి కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఆయన వదిలేశారు మీ అధినేతని. ఆయన కూడా చెప్తే మీ గౌరవం పెరుగుద్ది. ఇప్పుడు మీరు ఒకవేళ సపోర్ట్ చేసుకునే కాదని, మా అధినేత ఎప్పుడైనా నేల కూర్చోబెడతా, చెప్పులతో కొడతా, జస్ట్ కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారని మాత్రమే మాట్లాడతారు, అంతే కదా, ఇంకేం మాట్లాడరు కదా. ముగ్గురు పిల్లలు చేసుకున్నప్పుడు అదే తప్పు. ఎందుకు అంత సీరియస్ గా మీరు చెప్పులు తీసుకొని వచ్చారా? మీరు చేసుకునేప్పుడు వెళ్తాడు కాదండి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వేరే ఆడపిల్లల జీవితాలు వచ్చినప్పుడు ఎవరు వ్యక్తిగత అభినవ దేవుడా తప్పు కదా. మీరు ఇద్దరు పేర్లు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేసుకోవాలి, అటు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా మీరు చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? దాంట్లో బూత్ ఎక్కడుంది? మీకు వినపడదు. ఏ బూతుందో చెప్పు. మీకు వినపడదు. ఇష్టం వచ్చినట్టు మనం ఏదో ఒకటి చెప్పేసి తప్పు సార్. అలాంటి కోకొల్లలు ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి సార్, కోకొల్లలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి బూతులు మాట్లాడినటువంటి సందర్భం లేదు. జస్ట్ మాట్లాడిస్తారు అంతేనా? అవును సార్. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, వాళ్ళ మంత్రులు మాట్లాడితే వాళ్ళ మీద ఏమన్నా ఆయన చర్యలు తీసుకున్నాడా? ఆయన మాట్లాడితే కరెక్టే. బూతులన్నీ మాట్లాడిస్తూ ఉంటే ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఈ నీ అమ్మ మొగుడా అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ కొడాలి నాని గారు కాదంటారా మీరు? మీకు ఒక విషయం తెలుసునో లేదో చెప్పండి. ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడు, ఆయన మళ్ళీ మీలా పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాకు లోకేష్ గారు డబ్బులు ఇచ్చినారు, నన్ను సాకింది లోకేష్ గారే, నా ఉద్యోగం పోయిన తర్వాత నన్ను సాకింది లోకేష్ గారే, నేను లోకేష్ గారు కట్టుబడే సపోర్ట్ చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని ఒకసారి కావాలంటే మళ్ళీ నీకు చూపిమంటే పంపిస్తా. కూర్చోబెట్టి సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని? ఎట్లా మాట్లాడేటప్పుడు ఎవడో మాట్లాడేటి ఎన్ని తీసుకొచ్చి వాళ్ళు గంటకట్టేది వాళ్ళే చేయమని. మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి అతను ఎవరు ఏదో పార్టీ పెట్టుకుని వాళ్ళు ఉంటారు, ఆయన వచ్చి ఇలా తిట్టానని చెప్పి ఆయన తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించినారన్నట్టు చెప్తారు. ఆ శ్రీరెడ్డి ఎవరు, ఆమె తమిళనాడులో ఉంటుంది, ఆయన వచ్చి మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. సరే సార్, పవన్ వదిలేండి. చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో మంత్రిగా ఉన్న కొడాలి నాని గారు నీ అమ్మ మొగుడు, చంద్రబాబు దరిద్రుడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పిచ్చి కుక్క అని ఆయన మీ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో రమేష్, ఆయన సభ మీద మాట్లాడితే నోరు నవ్వుతూ కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖండించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేప్పుడు మీకు ఏదైనా అవసరం అన్ని ఎత్తిచ్చారు సపోర్ట్ ఉన్నప్పుడు. మేము మాట్లాడేప్పుడు మాకు ఏ ఆపోజిట్ గా మాట్లాడాలనే దాంట్లో మాత్రం తీసుకొచ్చారు. ఎట్లా మీరు వాళ్ళిద్దరు మాట్లాడినారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడతారు కదా, మళ్ళీ నన్ను మాట్లాడి కూడా అడ్డుపడితే ఎట్లా? ఇప్పుడు మన వంశీ గారు ఏమంటున్నారు, దళితులను జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసినారు, దళితులు జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేయడం వల్ల దళితులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా మాకు ఓటేసి గెలిపించినారని చెప్తున్నారు. దళితులు జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నాడా? దళితులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పినాడు? ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు దళితుల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, దళితుల్లో మా అత్తగారిని ఇచ్చినాం, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మాకు మామగారు ఉన్నారు, మాకు అన్నగారు ఉన్నారు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని దళితులు దూరం చేసినారు, దళితులు ఆయన ఓటేసినారు, దళితులు మాకు ఓటేసినారా? ఈవీఎంలు ఓటేసినాయా? మీరు అందరూ కలిసి ఓటేసినారా? మీరు అబద్ధాలను ప్రచారం చేసి ఓటేయించుకున్నారా? జనానికి, రాష్ట్రానికి ప్రజలు అందరూ చూసినారు కాబట్టే కదా మీరు ఏం చేసినారనే దానికి తెరమరుగు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే కదా మీరు ఇచ్చినటువంటి అబద్ధాలు, హామీలు మొత్తం అన్నింటినీ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడుకుంటా పోతే సరిపోతుందనే ఆలోచనలో భాగంగానే కదా మీరు మాట్లాడేది. ఇప్పుడు అమరావతి మా ప్రాంతం అమరావతి. ఎవరి ప్రాంతం? ఎవరికి అమరావతి? మీ ఇల్లు మీకు ప్రాంతం. కానీ అమరావతి రాష్ట్ర రాజధాని. అది రాష్ట్ర రాజధాని అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తుంది. దాంట్లో భాగమే. కానీ మీరు అదే గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా మాది రాజధాని ఏమేమి ఉంటాము, 50,000 ఎకరాలు మా ఆధీనంలో
మీరు ఎవరు రాకపోతారు, మేమే శాశ్వత అధికారంలో పెట్టుకుంటామనే ఆలోచన మీలలో ఉంది కాబట్టి జనంలో తిరుగుబాటు వస్తుంది. జనంలో తిరుగుబాటు వస్తుంది కాబట్టి దాన్ని తెరమరుగు చేయాలనే ఆలోచనలో భాగంగానే మీరు వేరే వేరే కారణాలు తీసుకొచ్చారు. కేవీ రెడ్డి అనే క్యాండిడేట్ ఎక్కడో తెలంగాణలో ఉంటే అతను ఏదో ఒక భాష మాట్లాడినంటే ఆ భాష మాట్లాడినందుకు అక్కడ నుండి తీసుకొచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకుంటుంటే వాళ్ళని ఏదో నోటీస్ ఇచ్చి కోర్టుకు రమ్మంటే వస్తారు కదా, అలాంటి వ్యక్తిని ఈడ్చుకుంటూ వచ్చి మీరు కాళ్ళ మీద కూర్చొని అతన్ని తీసుకొచ్చారు. అదే మరి రాష్ట్రంలో డైరెక్ట్ నడి రోడ్లో మర్డర్ చేసిన వాళ్ళను కనీసం వాళ్ళని కూడా చూడరు. మీరు రేపులు చేసిన వాళ్ళను వాళ్ళని చూడరు, దోపిడీలు చేసిన వాళ్ళు వాళ్ళని చూడరు. పట్ట పగులే అర్ధరాత్రులప్పుడు కూడా జేసీబీలు తీసుకొని పోయి ఇళ్లను కూల్చడానికి పోయిన వాళ్ళను వాళ్ళని మాట్లాడరు. మీకు అందరికీ మీకు వాళ్ళకైతే ఒక రకమంట చట్టం, వీళ్ళకైతే ఒక రకమంట చట్టం అనేది మీ చేతిలో ఉందని మీ చుట్టంలాగా వాడుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. అది గమనించకపోతే మనం అది గమనించకుండా మేమే ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నాం, మేము సక్రమంగా పోతున్నాం, మాలాగంగా ఎవరు పరిపాలన సక్రమంగా సందర్భం లేదు అనే విధంగా మీరు చెప్పుకోవడానికి మీ ఇష్టం ఎంత ప్రయత్నం చేసినా మీరు అట్టర్ క్లాప్ అయినారని తెలుసు. శాంతి భద్రం రాష్ట్రం దేశంలోని 36 స్థానాల్లో మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్రం మీరు దాన్ని మర్చిపోయి పై వరకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతుంటే టాపిక్ అంటే ఆయన మాట్లాడాడు కదా, మాట్లాడిన దాంట్లో నేను ఇంతవరకు రాజకీయ వ్యవహారాలు మాట్లాడకుండా పోవాలనే ఉద్దేశంలో భాగంగానే మాట్లాడిన. వంశీ గారు వచ్చి రాజకీయాల గురించి చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కేఎస్ ప్రసాద్ కు సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ కేఎస్ ప్రసాద్ గారు కలవలేదు అని చెప్పి నాకు ఫోన్ లో డైరెక్ట్ మాట్లాడి కేఎస్ ప్రసాద్ గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంది అనలిస్టులు మీరు చెప్తుంటారు సపోర్ట్ అన్నారు, ఒకరు ఇద్దరు ఎవరు వాళ్ళని పిలిచి మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము తిట్టుకోండి ఏ ఒక్క రోజు కూడా చెప్పిన సందర్భాలు లేవు. ఆయన ఖర్చు తక్కువ, ఎందుకంటే ఆయన టీవీలో పేపర్లో అన్ని చూసుకొని అందరినీ పిలుచుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఎంకరేజ్ చేసి వాళ్ళని తిట్టుకో అది ఆయన వచ్చినట్టు ఒక ఆయన వంశీ ఆయన 50 లక్షలు ఎంతో ఇచ్చినారు ఆయనకు మొన్న ఏదో డబ్బులు కూడా పార్టీ అడ్వర్టైజ్మెంట్. ఆ వంశీని తీసుకొచ్చి తుఫాను చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎన్నికి పంపించగలుగుతారు, ఇట్లా తిప్పితే ఎట్లా వస్తుంది అట్లా తిప్పితే ఎట్లా వస్తుంది అని చెప్పించుకున్నారు చూడు. ఆ టైం చెప్పించుకునే అలవాటు మాకు లేదు సార్. మీకు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు చేసుకుంటూ పోతున్నారు కాబట్టే జనం చూస్తున్నారు కాబట్టే మిమ్మల్ని తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిప్పి మీరు తప్పించుకొని మీరు పక్కన చూడాలనే ఆలోచనలో మీరు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా వచ్చున్నారు. అతను మాట్లాడి దళిత పిల్లలను దగ్గరికి పోయి మళ్ళీ నేను వేరే కమ్యూనిటీ చెప్పలే, ఆ పిల్లల దగ్గర పోయి మీరు ఎస్సీలు మా దాంట్లో కలవద్దని చెప్పినారని వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడింది మీరు ఆ మాట్లాడిన వాళ్ళని దండించకుండా అక్కడ ఇచ్చిన వాళ్ళని దండించకుండా మాట్లాడిన వాళ్ళని దండించేది ఎట్లా అవుతుంది? దళితుల పిల్లలు మీరు మాతో కలవద్దన్నారని చెప్పి ఆ పిల్లలు స్వయంగా వచ్చి మీడియా దగ్గర చెప్తున్నారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరో, అంతకుముందు మీరు మా పిల్లలతో కలవద్దని చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాన్ని మీరు మర్చిపోయి వాళ్ళను అందరినీ తిట్టుకుంటా పోతే ఎట్లా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పినారు కదా, ఏది మీరు కులాలు రెచ్చగొట్టద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, కొడతాం తిడతాం అన్నారు కాబట్టి ఆయన అన్ని నేను ఎత్తి చూపిస్తున్నాడు తప్ప ఆయన ఏమో నేను కొడతానన్నాడా? దాన్ని తీసుకొచ్చి నేను గంటగట్టడం ఏంది? కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మన ఆలోచనను బట్టి ఉంటుంది, మన మనసును బట్టి ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఆలోచనలు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నామో ఆ విధంగా మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఆపోజిట్ గా మాట్లాడాలని, ఎప్పుడు ఆపోజిట్ గా అపార్థం చేసుకోవాలని ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని రాజకీయం చేయాలనుకుంటే ప్రతి దాన్ని రాజకీయం చేయొచ్చు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇందాక ఏదో చెప్పారు ఆయన 2-3 విషయాలు. ఒకటి అమరావతి అందరిది, ఖచ్చితంగా అమరావతి రాజధాని అది వెళ్ళొచ్చు అన్నారు. మరి ఈయన స్టాండ్ అయితే అమరావతి రాజధాని అంటున్నారు కానీ వాళ్ళ నాయకుల స్టాండ్ ఏంటి అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా, మనం మీరు వినలేదా ఏంటి? బొత్స సత్యనారాయణ గారు స్టాండ్ అడిగితే చెప్పారు కదా ఆయన, మావి గారి స్టాండ్ అని చెప్పారు ఆయన. మళ్ళీ కొత్తగా అడుగుతారు మీరు. మరి ఈయనేమో అమరావతి రాజధాని ఖచ్చితంగా అమరావతి రాజధాని అందరిది వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీరు కూడా అమరావతి వెళ్దామండి, మన ఇద్దరిని అడ్డుకుంటారా? అడ్డుకోరు కదా. ఎవరిని అడ్డుకున్నారు? అమరావతిని శ్మశానం అన్న వాళ్ళని కావచ్చు, అమరావతిని ఎడారి అన్న వాళ్ళు కావచ్చు, లేదా రేపొద్దున మేము వస్తే దీనికి మేము ఖర్చు పెట్టలేము, అమరావతిని కొనసాగించలేము అన్న వాళ్ళని కావచ్చు. అమరావతి